బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. హమాస్ ఎత్తుగడలు ఉపయోగించినట్లు అమెరికా నిఘా సంస్థ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్లో ఇదే తరహా దాడులు జరిగింది. ఇజ్రాయెల్ ఆర్మీ డ్రెస్సులు ధరించి నరమేధం సృష్టించారు. అచ్చం అదే తరహాలో పహల్గామ్లో అటాక్స్ చేశారు ఉగ్రవాదులు. గతేడాది హమాస్ ప్రతినిధులు పలుమార్లు పాక్లో పర్యటించినట్లు సమాచారం. ఇటీవల బహావల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ను హమాస్ బృందం సందర్శించింది. దీన్ని గత నెలలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రారంభించాడు. రాజస్థాన్ బార్డర్లో వ్యూహాలు రచించడానికి దీన్ని హెడ్ క్వార్టర్స్ గా ఉపయోగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ఏదైతే జరిగినటువంటి ఉగ్రదాడుల దాంట్లో హమాస్ పాత్ర ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి, నిజంగానే ఉందా? రైట్ సౌమ్య, ఏదైతే పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉంది, హమాస్ ఎత్తుగడలు ఉన్నాయనేది ప్రధానంగా కొంత ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి భారత నిఘా వర్గాల వద్ద కూడా సమాచారం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే ఇజ్రాయెల్కు సంబంధించి ఇజ్రాయెల్ మీద దాడి జరిగిన సందర్భంలో వారు ఏ విధంగా అయితే సైనిక దుస్తులు ధరించి దాడికి పాల్పడ్డారో, ఇక్కడ కూడా పెహల్గామ్లో కూడా అదేవిధంగా సైనిక దుస్తులు ధరించి పర్యాటకులపై దాడికి పాల్పడినట్లుగా కూడా ప్రధానంగా మనకు నిర్ధారణ అవుతోంది. గతంలో హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య జరిగిన గొడవలో భాగంగా హమాస్ సంబంధించిన ఉగ్రవాదులందరూ కూడా సైనిక దుస్తులు ధరించి ఇజ్రాయెల్ సైనికులపైన దాడికి పాల్పడ్డారు. ఇక సేమ్ సీన్ అనేది ఇటు భారత్లోనూ ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి హమాస్ను ఆదర్శంగా తీసుకొని ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ ఇదే తరహా అటాక్ చేశారు. ఇజ్రాయెల్ ఆర్మీ డ్రెస్లో వారు దాడికి పాల్పడ్డారు. ఇక మొత్తం ఇజ్రాయెల్లో ఏ విధంగా అయితే నరమేధం సృష్టించారో, ఇక్కడ కూడా భారత్లో కూడా కాశ్మీర్లోని పచ్చిక బయళ్ల మధ్య సరదాగా గడుపుతున్న పర్యాటకులను అదేవిధంగా గన్ ప్లాంట్ బాంక్లో పెట్టి వారందరినీ కూడా హతమార్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేవలం హిందువులను టార్గెట్గా చేసుకోవడం, అందులోనూ పురుషులను మతాల వారీగా కూడా వారిని ప్రశ్నించి ఖురాన్ సూక్తులను చదివించిన తర్వాత వారిని గన్తో కాల్చి చంపారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పటికే అంత్యక్రియలు దాదాపు అందరికీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రముఖులందరూ కూడా వారి కుటుంబాలకు వారి నివాసాలకు వెళ్ళి బాధితులు పరామర్శించి మృతదేహాలకు నివాళులు అర్పించారు. అయితే ప్రధానంగా గత ఏడాది పలుమార్లు హమాస్ లీడర్లు పాక్లో పర్యటించారు. మరోవైపు ఇటు భారత్లో కూడా హమాస్కు సంబంధించిన ఉగ్రవాద లీడర్లందరూ కూడా ఇక్కడ భారత్లో పర్యటించారు. మొత్తం రెక్కీ నిర్వహించి ఇక్కడ భారత్లో దాడికి సంబంధించి కూడా ఎవరైతే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారో వారికి వీరి సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే హమాస్ ఎత్తుగడలు అనేవి భారత్లో కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే పాకిస్తాన్ హమాస్ ఉగ్రవాదుల సహాయ సహకారాలు తీసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా భారత్ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే దీనికి సంబంధించి ప్రధానంగా గతంలో ఏదైతే దాడులు జరిగాయో, ఇటు 2000 సంవత్సరంలో దాడులు జరిగాయి. తర్వాత ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో టీఆర్ఎఫ్ అనే ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ కూడా అప్పుడు ఏర్పడింది. అంటే లష్కర్ ఏ తోయిబా వెనుకుండి ఈ టీఆర్ఎఫ్ను నడిపిస్తుందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. వారికి అనుసరణలోనే ఈ ఉగ్రవాదులకు సంబంధించి పెహల్గామ్లో కాల్పులు జరిగాయి. ఇటు హమాస్ సహకారం తీసుకున్నారు. హమాస్ ఎత్తుగడలతోనే వీరు ముందడుగు వేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు హమాస్ ఇజ్రాయెల్పై జరిగిన దాడి ఏ విధంగా అయితే జరిగిందో, ఇక్కడ పెహల్గామ్లో టీఆర్ఎఫ్ లష్కర్ ఏ తోయిబా కనుసరణలో ఈ ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఒక ఉగ్రవాద సంస్థ కూడా ఈ విధంగానే వ్యవహరించిందని ప్రధానంగా తెలుస్తుంది. సౌమ్య, అయితే హెడ్ క్వార్టర్స్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అంటే ఇంటెలిజెన్స్ని బలోపేతం చేసుకుంటున్నారు అదే బార్డర్లో వ్యూహాలు రచించడానికి అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? రైట్, వ్యూహాలు వారిని బలోపేతం చేసుకోవడానికి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెప్పించుకుని దాడులకు పాల్పడడానికి కూడా వారు ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకునేందుకు కూడా కొంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే దాడులు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఎవరికి కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఏదైతే తాత్కాలికంగా వీసాలు తీసుకున్నారో వారందరికీ కూడా 48 గంటలలోపు వెళ్ళిపోవాలి. ఎవరైతే ఇక్కడ భారత్లో ఉంటున్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మే 1వ తేదీ వరకు
వెళ్ళిపోవాలి. మరోవైపు ఇటు భారత్లో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్కి సంబంధించిన రాయబార కార్యాలయం ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న వారందరూ కూడా దౌత్యవేత్తలందరూ కూడా భారత్ను విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా వారు కూడా ఒక నిబంధన విధించారు. అఠారీ వాఘా బార్డర్ కంప్లీట్గా మూసేశారు. మరోవైపు సింధు నది జలాలను అటువైపుకు వెళ్ళకుండా పాకిస్తాన్కి వెళ్ళకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో ఇంకా మరికొన్ని నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దానికి సంబంధించి ఏదైతే సింధు నది జలాలకు సంబంధించి నిలిపివేత ప్రజెంట్ ఒప్పందాన్ని ప్రజెంట్ రద్దు చేసుకున్నారో దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగబోతుంది. ఈ జలాలకు సంబంధించి సింధు నది జలాలకు సంబంధించి కానీ ఇతర వివిధ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. అయితే ఇంకా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఏదైతే ఒప్పందాలను తుంగలో తొక్కి కావాలని భారత్లో పర్యాటకులను అంటే విదేశీయులు ఎవరైతే భారతదేశంలో పర్యటించే సందర్భంలోనే ఇటువంటి కాల్పులకు ఉగ్రదాడులకు పాకిస్తాన్ పాల్పడుతుంది అనేది కూడా ప్రధానంగా భారత్ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే మా నిర్ణయాలని కఠినంగా ఉండబోతున్నాయి, మీరు చేసిన దాడికి ప్రతిదాడి ఉండబోతోంది, అంటే ఎవరు దాడి చేశారు, దానికి సహకరించిన వారు ఎవరు, దాడి వెనక ఎవరున్నా సరే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాము, ప్రపంచం ముందు దోషగా నిలబెడతామంటూ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కాశ్మీర్లో దాడి జరిగిన నేపథ్యంలో పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ విలాసిల్లుతోంది, అత్యంత ఆదాయం కూడా ఇటు కాశ్మీర్కు వస్తుంది. కానీ ఇప్పుడు ఆదాయం లేకుండా ఇప్పుడు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా చెప్తోంది. దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశం కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇప్పటికీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. అంటే ఈ సమ్మర్ వెకేషన్లో అక్కడ చల్లదనం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు అక్కడికి సందర్శనకు వస్తుంటారు. దాని ద్వారా జమ్మూ కాశ్మీర్కు ఆదాయం పెరుగుతుంది, అక్కడున్న జనాలు కూడా ఒక ఉపాధి అనేది లభిస్తూ ఉంటుంది. కానీ ఆ ఉపాధి అనేది ఇప్పుడు పోయినట్లుగానే మనకు అనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో తుపాకు చప్పుళ్ల మధ్య ఉగ్రదాడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి పర్యాటకులు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ముందుగా బుక్ చేసుకున్నారో టికెట్స్ వారందరూ కూడా రద్దు చేసుకున్నారు. దాని ద్వారా చాలా వరకు ఇన్కమ్ సోర్స్ కూడా జమ్మూ కాశ్మీర్కి తగ్గిపోతుందని కూడా ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ఆదాయం కూడా జమ్మూ కాశ్మీర్కి వస్తుంది. కానీ ఇప్పుడు ఉగ్రదాడులు జరగడం వల్ల ఆదాయం అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా అనేక మంది జనం కూడా వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పర్యాటక రంగం వల్ల పర్యాటకులు రావడం వల్ల వారు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఉగ్రదాడి జరగడం ద్వారా మొత్తం పర్యాటక రంగం అంతా కూడా పర్యాటకులు రావడం కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక ప్రత్యేక విమానాలు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఎవరైతే ఆ కాశ్మీర్ ప్రాంతంలోని జమ్మూలో కానీ చిక్కుకుని ఉన్నారో పర్యాటకులు వారందరూ కూడా తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రైళ్లు మాత్రం కంప్లీట్గా రద్దు చేశారు. అంటే ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాల నుంచి వారికి సమాచారం ఉన్న నేపథ్యంలో ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అక్కడికి పర్యటనకు వెళ్ళిన పర్యాటకులు కూడా భయాందోళనతో వారందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వారి స్వస్థలాలకు ప్రాణాలతో బయటపడాలనే ఉద్దేశంతో మొత్తం జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళే వారందరూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ కానీ అటు సైడ్ ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్కి అతి సమీపంలోనే జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ సమయంలోనైనా ఉగ్రవాదులు మరొకసారి దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా నిన్న జరిగిన నరమేధానికి సంబంధించి మన ఏదైతే దాడులు జరిగాయో దాన్ని చూసి అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకులందరూ కూడా వెనుదిరుగుతున్నారు. దాదాపు కోట్లలో నష్టం వాటిల్లుతోంది పర్యాటక రంగానికి సంబంధించి. అంటే సమ్మర్ వెకేషన్లో దాదాపు 2 కోట్లకు పైగా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. దాని ద్వారా ఆదాయం అనేది జమ్మూ కాశ్మీర్కు చాలా వరకు పెరుగుతుంది. అటు హోటల్స్ కానీ మరోవైపు లాడ్జెస్ కానీ అక్కడున్న కార్మికులకు కూడా వారు పెట్టుకున్న షాపుల ద్వారా కానీ ఆహార పదార్థాలు విక్రయించడం ద్వారా కానీ వాటర్ బాటిల్స్ ఇలా అనేక ఉపాధి పొందే ప్రజలకు కూడా ఇక్కడ ఈ ఉగ్రదాడి జరగడం వల్ల నష్టం వాటిల్లుతుంది. దీనికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా మేము కూడా సహకరిస్తాము, ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మీతో సహకరించి ముందడుగు వేస్తామంటూ కూడా ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు. దానిలో భాగంగానే నిన్న హై లెవెల్ కమిటీ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ ప్రజలెవరు కూడా ఇక్కడ ఉండొద్దు, వీసాల మీద వచ్చిన వారు కూడా ప్రత్యేక వీసాల మీద వచ్చిన వారు కూడా వారందరూ 48 గంటలు వెళ్ళిపోవాలి.
ఎవరైతే పాకిస్తాన్లో ఉన్న భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తిరిగి ఇక్కడికి వచ్చేయాలి. అక్కడున్న భారత్కి సంబంధించిన రాయబార కార్యాలయాలు పాకిస్తాన్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న వారందరూ కూడా దౌత్యవేత్తలందరూ కూడా తిరిగి వచ్చేయాలని కూడా వారు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి, తగిన గుణపాఠం చెబుతాము, గట్టిగా సమాధానం చెబుతామంటూ కూడా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఒక హెచ్చరిక పంపిస్తోంది. అంటే హమాస్ తరహాలోనే ఇక్కడ దాడులు జరిగాయి. హమాస్కు సంబంధించి ఇజ్రాయెల్లో ఆర్మీపై ఏ విధంగా అయితే అటాక్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా దాడికి పాల్పడ్డారంటూ కూడా ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పాలంటూ కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నిన్న సెంట్రల్ క్యాబినెట్ సెక్యూరిటీ సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఇప్పటికైతే సింధు నదీ జలాలను ఒప్పందం రద్దు చేసుకోవడం కానీ తాత్కాలికంగా, మరోవైపు అక్కడున్న పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న భారతీయులు తిరిగి వచ్చేయడం, మరోవైపు పాకిస్తాన్ ప్రజలు ఎవరికి కూడా మళ్ళీ భారత్లోకి వచ్చే అవకాశం లేకపోవడం, ఇక్కడ ఉన్న వారిని వెంటనే ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేయడం, అటరీ వాఘా బోర్డర్ సంబంధించి కూడా రాకపోకలు మూసివేతకు సంబంధించి కూడా, అంటే ఇక్కడ అటరీ వాఘా బోర్డర్లో 2 గేట్ల మధ్య అటువైపు పాకిస్తాన్ వాళ్ళు ఇటువైపు భారత్ వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు. 2 గేట్ల మధ్య డిస్టెన్స్ అనేది 3 మీటర్స్ మాత్రం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకు అక్కడ పెరేడ్ కూడా కొనసాగుతూ ఉంటుంది. తర్వాత పెరేడ్ కొనసాగిన తర్వాత రాకపోకలను కొనసాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ రాకపోకలు కూడా కంప్లీట్గా మూసివేస్తున్నట్టు కూడా తెలిపారు. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్తో సత్సంబంధాలు కంప్లీట్గా లేకుండా చేసే విధంగా కూడా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ప్రధానంగా చెప్పాలి. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.